హాయ్ అందరికీ వెల్కమ్ టు మన టేస్టీ వంటలు. మన టేస్టీ వంటల్లో ఈరోజు వీడియోలో ఆలు బఠానీ కర్రీ చేస్తున్నాను. ఈ ఆలు బఠానీ కర్రీ రైస్లోకి కానీ రోటీలోకి కానీ పూరీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది దేంట్లోనైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇది ఎలా చేయాలో చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టేసుకోవాలి. బౌల్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత ఒక ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత 5 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలిపేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 ఆలుగడ్డలు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకొని కలిపేసుకున్న తర్వాత 2 టమాటాలు తీసుకొని కట్ చేసుకొని వేసుకుందాం. ఈ టమాటాలు 2 నిమిషాల పాటు ఇలా కలిపేసుకొని 1 స్పూన్ కారం వేసుకుందాం. ఒక స్పూన్ కారం వేసుకొని 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు పచ్చి బఠానీ వేసుకుందాం. పచ్చి బఠానీ వేసుకొని 2 నిమిషాల పాటు ఇలా కలిపేసుకోవాలి. పచ్చి బఠానీ కొంచెం వేగిన తర్వాత ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని 5 నిమిషాల పాటు ఉడకబెట్టుకుందాం. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులోని వాటర్ కొంచెం ఇనికిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసి ఇంతేనండి. ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా ఉండే మన ఆలు బఠానీ కర్రీ రెడీ అయిపోయింది. మా ఆలు బఠానీ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.